ప్రపంచంలో ఎన్నో ఆలయాలున్నాయి. కానీ ఒక ఆలయం ఉంది. అది కేవలం దైవ సన్నిధి మాత్రమే కాదు. అదొక మిస్టరీ. 150 ఎకరాల విస్తీర్ణం, 21 గోపురాలు, 7 భారీ ప్రాకారాలు. ఇది ఒక గుడి కాదు. దేవుడు నివసించే ఒక కోట. అదే శ్రీరంగం. కానీ మీకు తెలుసా? ఈ ఆలయ గోడల వెనక వేల మంది భక్తుల ఆర్తనాదాలు ఉన్నాయి. ఒక దేవదాసి చేసిన భయంకరమైన త్యాగం ఉంది. అన్నిటికంటే షాకింగ్ నిజం ఏమిటంటే, అక్కడ ఒక గుడిలో 900 ఏళ్లుగా ఒక మనిషి శరీరం ఇంకా సజీవంగా ఉంది. అవును, మీరు విన్నది నిజమే. అది విగ్రహం కాదు, ఒక మనిషి. ఆ మనిషి ఎవరు? అసలు శ్రీరంగనాథుడు అయోధ్య నుండి ఇక్కడికి ఎలా వచ్చాడు? రండి, ఆ మిస్టరీని ఛేదిద్దాం. ఈ కథ త్రేతాయుగం నాటిది. మనం ఇప్పుడు చూస్తున్న శ్రీరంగనాథుడి విగ్రహం మనిషి చెక్కింది కాదు. ఇది స్వయం వ్యక్త క్షేత్రం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు పూజించిన విగ్రహం ఇది. ఇక్ష్వాకు వంశం ద్వారా ఈ విగ్రహం శ్రీరాముడికి చేరింది. రామరావణ యుద్ధం తర్వాత విభీషణుడి భక్తికి మెచ్చి శ్రీరాముడు ఈ రంగనాథ విగ్రహాన్ని బహుమతిగా ఇస్తాడు. కానీ ఒక కండిషన్ ఉంది. విభీషణ, ఈ విగ్రహాన్ని నేల మీద ఎక్కడా పెట్టకూడదు. పెడితే అది అక్కడికక్కడే స్థిరపడిపోతుంది అని రాముడు చెబుతాడు. విభీషణుడు లంకకు వెళ్తూ కావేరీ నది తీరంలో సంధ్యావందనం కోసం విగ్రహాన్ని కింద పెట్టాల్సి వస్తుంది. పూజ ముగించుకొని లేపేసరికి విగ్రహం కదలదు. శ్రీరంగనాథుడు అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన భక్తుడైన విభీషణుడి కోసం, నా చూపు ఎప్పుడూ నీ లంక వైపు, దక్షిణం వైపు చూస్తూనే ఉంటుంది అని మాట ఇస్తాడు. అందుకే ప్రపంచంలో దక్షిణం వైపు ముఖం ఉన్న ఏకైక విష్ణు ఆలయం శ్రీరంగం మాత్రమే. ఇక్కడ అసలైన ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణం. శ్రీరంగం గుడిని 7 ప్రాకారాలతో కట్టారు. ఎందుకు 7? ఇది కేవలం రక్షణ కోసం కాదు. మానవ శరీరంలో ఉండే 7 చక్రాలకు మూలాధారం నుండి సహస్రం వరకు ప్రతీకగా ఈ 7 గోడలను నిర్మించారు. మనం ఒక్కో ప్రాకారం దాటుతూ లోపలికి వెళ్తుంటే మనలోని ఒక్కో చక్రం యాక్టివ్ అవుతూ గర్భగుడిని చేరేసరికి మన ఆత్మ పరమాత్మునితో కలుస్తుందని ఒక నమ్మకం. ఇక ఆలయం గోపురం, రాజగోపురం, ఆసియాలోనే ఎత్తైన గోపురం ఇది. 236 అడుగుల ఎత్తు. పైకి ఎక్కి చూస్తే శ్రీలంక తీరం కనిపిస్తుంది. 13 అంతస్తుల ఈ అద్భుతం గ్రావిటీని కూడా సవాల్ చేసే ఇంజనీరింగ్ మిస్టరీ. కానీ ఈ ఆలయం ఎప్పుడూ ప్రశాంతంగా లేదు. 13వ శతాబ్దం ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కాఫర్ దండయాత్ర శ్రీలంగం మీద దాడి జరిగింది. 13,000 మంది శ్రీ వైష్ణవులను ఆక్రమణదారులు తలలు నరికి చంపారు. కావేరీ నది నీళ్లు రక్తాన్ని తాకి ఎర్రగా మారాయి. కానీ వాళ్ళ అసలు టార్గెట్ గర్భగుడిలోని మూల విరాట్టు. ఆ విగ్రహాన్ని దొంగిలించి ధ్వంసం చేయడమే వారి లక్ష్యం. అప్పుడు ఆలయ పూజారులు ఒక సాహసం చేశారు. అసలు విగ్రహం ముందు ఒక గోడ కట్టేశారు. దాని ముందు వేరే విగ్రహాన్ని పెట్టారు. అసలు దేవుడిని కాపాడటానికి 48 ఏళ్ల పాటు శ్రీరంగనాథుడు చీకటిలో గోడ వెనక ఉండిపోయాడు. ప్రజలకు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి. ఆ సమయంలో ఆలయాన్ని కాపాడటానికి వెల్లాయ్ అనే ఒక దేవదాసి నర్తకి తన ప్రాణాలనే పణంగా పెట్టింది. సుల్తాన్ సైన్యాధిపతిని తన అందంతో, నాట్యంతో మాయ చేసి మాటల్లో పెట్టి ఆలయ గోపురంపైకి తీసుకువెళ్ళింది. అతను మైమర్చి ఉన్న సమయంలో అతన్ని గోపురంపై నుంచి కిందికి తోసేసింది. ఆ తర్వాత తను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె త్యాగానికి గుర్తుగా ఇప్పటికీ ఆమె పేరు మీద ఒక గోపురం, వెల్లాయి గోపురం ఉంది. ఆ గోపురానికి రంగులు ఉండవు. ఆమె త్యాగానికి చిహ్నంగా అది తెల్లగానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. శ్రీరంగం ఆలయంలో ఉడయవార్ సన్నిధి అనే ఒక గుడి ఉంది. అందులో రామానుజాచార్యులు వారు పద్మాసనంలో కూర్చొని కనిపిస్తారు. అందరూ అది రాతి విగ్రహం అనుకుంటారు. కానీ అది విగ్రహం కాదు. అది సాక్షాత్తు రామానుజాచార్యుల వారి మృతదేహం. అంటే దాదాపు 900 సంవత్సరాలు గడిచాయి. ఈజిప్టులో మమ్మీలను కాపాడడానికి ఎన్నో రసాయనాలను వాడతారు. కానీ ఇక్కడ అవేమీ లేవు. కేవలం పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు మిశ్రమాన్ని మాత్రమే ఆ శరీరానికి పూస్తారు. దాన్నే తానన తిరుమేని అంటారు. మీరు నిశితంగా గమనిస్తే ఇప్పటికీ వారి గోర్లు, చర్మం, ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. 900 ఏళ్లుగా ఒక శరీరం సజీవంగా, సహజంగా ఎలా పాడవకుండా ఉంది అనేది నేటికి సైన్స్‌కు అంతుచిక్కని మిస్టరీ. నీటితో అభిషేకం జరగని సుధా విగ్రహం ఉన్న గర్భగుడి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే వైకుంఠ ద్వారం, రక్తం చిందిన చరిత్ర, రోమాలు నిక్కబొడుచుకునే రహస్యాలు. ఇది శ్రీరంగం. ఇది కేవలం రాళ్లు పేర్చిన కట్టడం కాదు.
భక్తి, రక్తతర్పణం మరియు సైన్స్ కలగలిసిన ఒక అద్భుతం. మీరు ఎప్పుడైనా శ్రీరంగం వెళ్తే ఆ గోడలను తాకి చూడండి. అవి మీకు 1000 ఏళ్ల చరిత్రను వినిపిస్తాయి. ఓం నమో నారాయణాయ.